వీణాధరి నిర్ణయం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బెతాడు రాజా చేపట్టిన కార్యం సాధించి తీరాలన్న పట్టుదలతో అర్ధరాత్రి వేళ ఈ శ్మశానంలో నువ్వు పడుతున్న శ్రమ చూస్తుంటే నాకు నిన్ను గురించి ఒక శంక కలుగుతుంది. అదేమంటే అసలు నువ్వు సాధించదలిచిన కార్యం ఏమిటి? అది నీ శక్తి సామర్థ్యాలకు ప్రతిభకు కీర్తి ప్రతిష్టలు తెచ్చేదా, లేక నలుగురిలో నిన్ను అవమానము అపహాస్యాలు చేసేదా? ఎందుకంటే ఎవరూ తమ స్థాయికి మించిన పనులను పూనుకోరాదని అనుభవజ్ఞులు చెప్తుంటారు. వారి మాటలోని వాస్తవాన్ని నిరూపించేందుకు ఉదాహరణ వీణాధారి అనే ఒక యువతి కథ చెప్తాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. చంద్రశీల రాజ్యంలో రాజయ్య అనే పేదరైతు ఉండేవాడు. అతడి భార్య కామాక్షి. వాళ్ళకు చాలా కాలం గడిచాక ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ శిశువును చూసి అందరూ అద్భుతం చెందారు. ఆ శిశువు కన్ను ముక్కు తీరుతో పాటు శరీరం మేలిన బంగారంతో తులతూగేలా ఉంది. అటువంటి అందాలు రాసే తన కుమార్తె అయినందుకు రాజయ్య సంతోషించి ఆమెకి వీణాధారి అని పేరు పెట్టుకున్నాడు. అలా నెలలు సంవత్సరాలు గడిచిపోతూ వీణాధారి పెరిగి పెద్దవుతున్న కొద్దీ ఆమె సౌందర్యం మరింత వికసించసాగింది. అమ్మలక్కలు ఆమెతో నీ అద్భుత సౌందర్యం చూసి ఈ రాజకుమారుడు నిన్ను వివాహం ఆడతాడు అని హాస్యమాడుతూ ఉండేవారు. ఈ విధంగా వీణాధారి మనసులో తన వంటి అందగత్తెకు సరిజోడు ఏ రాజకుమారుడు తప్ప సామాన్యుడు కాదనే అభిప్రాయం బలంగా ముద్రపడిపోయింది. రాజయ్య మిత్రుడు చంద్రయ్యకు శివుడనే కొడుకున్నాడు. వీణాధారి పుట్టినప్పటి నుంచి చంద్రయ్య రాజయ్యతో నీ కూతురు నా కోడలుగా చేసుకుంటాను అంటూ ఉండేవాడు. వీణాధారి శివుడు యుక్త వయస్కులయ్యారు. ఒకనాడు వీణాధారితో, వీణ, నా మనసులోని మాట చెప్తున్నాను. నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు ఒప్పుకుంటే మన పెళ్లి జరిగేలా చేస్తాను అన్నాడు. అందుకు వెంటనే వీణాధారి, నిన్ను పిల్లాడాలన్న కోరిక నాకు మాత్రం లేదు అన్నది. ఆ మాటకి శివుడు నొచ్చుకుని, ఇందులో బలవంతం ఏమీ లేదు, నేను మాత్రం నిన్ను తప్ప ఎవరిని పిల్లాడను అన్నాడు. ఆ జవాబుకు వీణాధారి మౌనంగా ఊరుకుంది. తన వంటి సామాన్యురాలు రాకుమారుని వివాహమాడి రాణివాసం చేయడానికి అసాధారణమైన సౌందర్యమే కాక మంచి వేషభాషలు నడవిక కూడా అవసరమని ఆమె ఆలోచించింది. ఇందుకు గాను కొంతకాలం మహారాణికి పరిచారికగా ఉంది అనుభవం గడించడం అవసరం అనుకుంది. వీణాధారి స్నేహితురాలైన పద్మదీపిక అనే యువతి మహారాణి చంద్రవతి వద్ద పరిచారికగా పనిచేస్తుంది. ఆమె ద్వారా వీణాధారి మహారాణి వద్ద పరిచారికగా ఆశ్రయం సంపాదించింది. ఒకసారి మహారాణి వద్దకు ఒక చిత్రకారుడు వచ్చి, మహారాణి, నేను ఒక చిత్రపటం తయారు చేసి తమకు కానుకగా తెచ్చాను అన్నాడు. వీణాధారి ఆ చిత్రపటాన్ని అందుకుని మహారాణికి ఇచ్చింది. ఆ చిత్రపటంలో అస్తమిస్తున్న సూర్యుడు అద్భుతంగా చిత్రించబడ్డాడు. ఆ చిత్రంలోని రంగులు మేలువింపుకు ముగ్ధురాలైన చంద్రావతి చిత్రకారుడికి 1000 వరహాలు బహుమతిగా ఇచ్చింది. తర్వాత ఆమె వీణాధారి దగ్గరికి పిలిచి, ఎలా ఉంది చిత్రపటం అని అడిగింది. అందుకు వీణాధారి, రోజు చూసి సూర్యుడే కదా, అందులో విశేషమేమున్నది? ఏమైనా దీనికి 1000 వరహాలు బహుమతి చాలా ఎక్కువ అనుకుంటున్నాను అన్న. ఆ మాటకు మహారాణి నవ్వి, వీణ, భగవంతుడు నీకు అందమైన రూపం ఇచ్చాడే కానీ కళాహృదయం ఇవ్వలేదు. సరే, ఇచ్చే బహుమానం మన స్థాయికి తగినట్లు ఉండాలన్న సంగతి నువ్వు తెలుసుకున్నావా అని అంది. ఒకరోజు మహారాణి మహారాజు తమ మందిరంలో కూర్చుని ఉండగా వీణాధారి వింజామరం వీస్తున్నది. అప్పుడు ఒక గూఢచారి అక్కడికి వచ్చి, మహారాజా, వైదేహి రాజు మన రాజ్యంపై దాడి చేయడానికి సైన్యాన్ని సమాయుత్తపరిచాడు. అది ఏ క్షణానైనా జరగవచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు. యుద్ధవార్త వినగానే వీణాధారి భయంతో పంపిస్తూ వింజామర వీచడం మర్చిపోయింది. మహారాణి మాత్రం నిశ్చలంగా ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది. మహారాజు ఆమెతో, శక్తి సింహుడు దాడి చేయవచ్చు కానీ అది అకస్మాత్తుగా మాత్రం కాదు. అతడు దాటవలసిన స్వర్ణముఖి నడి తీరాన్న మన సైన్యం తగు జాగ్రత్తలోనే ఉంది అని వీణాధారి కేసి తల తిప్పి చూసి, అంతఃపురంలోని వాళ్ళే
యుద్ధవార్త విని ఇంతగా భయపడిపోతే ఇక సామాన్యుల మాట ఏమిటి? ధైర్యంగా ఉండడం నేర్చుకో అన్నాడు. ఒకనాడు రాణి చంద్రవతి వనవిహారానికి బయలుదేరింది. ఆమెతో పాటు పరిచారికులందరూ బయలుదేరారు. అయితే వీణాధరి మాత్రం శిరోవేదన నపం పెట్టి తప్పించుకుంది. అందుకు కారణం మహారాణి లేనప్పుడు ఆమె నగలు అలంకరించుకుని అద్దంలో చూసుకోవాలన్న కోరిక వీణాధరికి చాలా కాలంగా ఉంది. మహారాణి వనవిహారానికి వెళ్ళగానే వీణాధరి ఆమె పట్టు వస్త్రాలు నగలు ధరించి అద్దం ముందు నిలబడింది. అంతలో ఒక యువకుడు అక్కడికి వచ్చాడు. అతడు వీణాధరి సౌందర్యానికి అబ్బురపాటు చెంది, సుందరి, ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు. అప్పుడు వీణాధరి సాధారణమైన దుస్తులు ధరించి ఉన్న ఆ యువకుడిని చూసి వీణాధరి అతన్ని ఆట పట్టించాలనుకుంది. నేను శక్తిపుర రాజ్య యువరాణిని. ఈ రాజ్యం మహారాణి ఆహ్వానం పంపగా విందుకు వచ్చాను అని అంది హుందాగా. అందుకు యువకుడు, నేను రాజ్యం యువరాజు విజయదీపుణ్ణి. విద్యాభ్యాసం ముగించుకుని ఇప్పుడే గురుకులం నుంచి వస్తున్నాను. ఈ సౌందర్యం నన్ను దిగ్భ్రాంతులను చేసింది. నీకు సమ్మతమైతే పెద్దల అంగీకారంతో మన వివాహం జరిగేలా చూస్తాను అన్నాడు. ఇది విని వీణాధరి తను పరిహాసం అందించిన యువకుడు సాక్షాత్తు యువరాజేనని గ్రహించింది. మరుక్షణం ఆమె విజయదీపుడు పాదాలకి నమస్కరించింది. యువరాజుల క్షమించాలి, నేను మహారాణి పరిచారికను. మహారాణి ఆభరణాలు ధరించి చూసుకోవాలన్న చిత్తాంశములతోనూ మీరెవరో తెలియక తప్పుగా ప్రవర్తించాను. నా తప్పు క్షమించండి అని వేడుకుంది. నిజం తెలుసుకున్న విజయదీపుడు చిరునవ్వుతో, భయపడకు, నేను మట్టిలోని మాణిక్యం విలువ తెలుసుకోగలను. కాలదన్ని పోను. నువ్వు పరిచారికవే అయినా పరిణయమాడదలిచాను అన్నాడు. మాటలతో తేరుకున్న వీణాధరి, యువరాజా, మిమ్మల్ని నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. నేను వివాహానికి సమ్మతించకపోతే ఏం చేస్తారు అన్నది. ఆ ప్రశ్నకు విజయదీపుడు ఎంతగానో ఆశ్చర్యపోయాడు. యువరాజంత వాణ్ణి అడిగితే ఏ యువతి కాదనగలదో? నువ్వు అంగీకరించకపోతే అందుకు కారణం నువ్వు వట్టి అహంకారివైనా అయి ఉండాలి, లేదా మూర్ఖురాలివైనా అయి ఉండాలి. అలా అయిన పక్షంలో నేను నిన్ను మించిన అందగత్తెను వివాహం ఆడగలను అన్నాడు. ఆ వెంటనే వీణాధరి, క్షమించండి యువరాజా, నేను మిమ్మల్ని వివాహం ఆడలేను. కారణం వివాహం మరొకరితో ఏనాడో నిశ్చయమైంది అని అక్కడి నుంచి బయలుదేరి గ్రామచారి తనను ప్రేమించిన శివుణ్ణి వివాహం ఆడింది. బేతాడు ఈ కథ చెప్పి, రాజా, వీణాధరి చిన్నప్పటి నుంచి రాజకుమారుని వివాహం ఆడాలని కలలు కన్నది కదా. ఆ కలలు నిజమవుతున్న క్షణంలో చేజేతులా జారవిడుచుకోవడానికి కారణం ఏమిటి? తను ఒక దేశం రాణి కావడానికి అనర్హురాలని గ్రహించడం వలన మహారాణి ఆమెలో కళాహృదయం లేదని చిన్నగా మందలించింది. మహారాజు ఆమెకి ధైర్యం ఉండడం నేర్చుకోవాలని గట్టిగానే చెప్పాడు. ఇది జరిగాక వీణాధరి తన స్థాయికి శక్తి సామర్థ్యాలను మించిన కార్యం సాధించాలనుకుందా, గ్రహించి ఉంటుందా? ఆ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, వీణాధరి యువరాజుని తిరస్కరించడానికి అవేవి కారణాలు కావు. అవి ఆమె తను కన్న కలలు వాస్తవం చేసుకున్నాక ఇక స్థాయి సామర్థ్యాలు ప్రసక్తే ఉండదు. ఆమె యువరాజుని అడిగిన ప్రశ్నకు ఆటను ఇచ్చిన జవాబే ఆమె అతన్ని వివాహం ఆడడానికి నిరాకరించడానికి ముఖ్య కారణమైంది. వీణాధరి తనతో వివాహం అంగీకరించకపోతే ఆమెను మించిన మరొక అందగత్తెను వివాహం ఆడగలనన్నాడు యువరాజు. దీన్ని అర్థం ఏమిటంటే, ఏదో ఒకనాడు వీణాధరిని మించిన సౌందర్యవతి కంటబడితే యువరాజు ఆమెను భార్యగా చేసుకోగలడు. అప్పుడు వీణాధరి పరిస్థితి హీనమైపోతుంది. ఇది ఆలోచించి ఆమె తన పగటి కళ్ళకు సత్తి చెప్పి తనంతగానో ప్రేమిస్తున్న తండ్రి స్నేహితుడు కొడుకైన శివుణ్ణి వివాహం ఆడింది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కీర్తిశ్రీ క్రియేషన్స్. థ్యాంక్ యూ.